This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Mundiga headlines. కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS దుష్ప్రచారం. భూపాల్పల్లిలో సబ్స్టేషన్లు ప్రారంభించిన డిప్యూటీ సీఎం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే. రామగుండం జెడ్పీ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు. డిసెంబర్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. ఇక వార్తల్లోని వివరాలు. సమస్యలు ఉన్నవారు రాజధాని వరకు రాలేరని, ప్రజల సమస్యలను స్థానికంగా పరిష్కరించే వాళ్లు ఉండడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లి జిల్లాలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా BRS ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. భూపాలపల్లి జిల్లాలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. 8.70 కోట్ల విలువైన సబ్స్టేషన్లను ప్రారంభించిన అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని గత పాలకులు దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలను తెలిపారు. 28 లక్షల పంప్ సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, సాగుకు ఉచిత విద్యుత్ కోసం 11,500 కోట్లు కేటాయించామని చెప్పారు. పేదల ఇళ్లకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు తెలిపారు. 1,43,35,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నట్లుగా వివరించారు. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్ మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు, భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్ స్టేషన్ శాంక్షన్ చేసుకుని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్, అవసరమైనటువంటి ఎన్ని సబ్ స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి 1-2 లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా, అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా 1 నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు
కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు 1,40,00,000 రూపాయలతో మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ రోజు మనం అందరం కూడా దాన్ని విద్యుత్తునిచ్చే కార్యక్రమం చేశాం. కొత్తగా ఇక్కడ విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని సంవత్సర కాలం నుంచి మీ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారు మంజూర్ నగరే గాని ధర్మారావుపేట గాని నవాబ్పేటకు సంబంధించి కొత్త విద్యుత్ ఉప కేంద్రాలు కావాలని అనేక సందర్భాల్లో మాతో పాటు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానంగా విద్యుత్తుకు అంతరాయం కలగొద్దు. ఎప్పుడైనా లోడు పెరిగినప్పుడు ఆ లోడుకు సంబంధించి అక్కడ ఉప కేంద్రం మెరుగ్గా ఉంటే వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆలోచన చేసి ఈ 3 విద్యుత్ కేంద్రాలను కూడా ఈ రోజు ఇక్కడే శంకుస్థాపన చేసుకున్నాం. దాని పరంగా దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ నూతన 33/11 విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. తెలంగాణ సంబంధించి మనదంతా కూడా భూపాలపల్లి కొత్త జిల్లా. ఈ జిల్లాకు సంబంధించిన విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాకుండా ఒక 20 సంవత్సరాల వరకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇక్కడ వేదికపై ఉన్న సిఎండ్ఎండి గారితో పాటు చీఫ్ ఇంజనీర్లే గాని మరి క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్న మా ఏఈడీలు కూడా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. మన ప్రణాళిక రాబోయే తెలంగాణ రైజింగ్ లో 2047లో ఏ విధమైన విద్యుత్ అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మన ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్న తరుణంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ముగ్గుపోసి ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు విస్తృతంగా పర్యటించారు. పెద్దంపేట, లక్ష్మీపూర్, ఆరపల్లి, మల్యాల, మిర్జంపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారు. అనంతరం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదోడికి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాకారం అవుతుందన్నారు. విడుదల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలలో డబ్బు జమ చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, ఎంపీడీఓ పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు పెద్దంపేటకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్ల ముగ్గులు వేయాలి. ఇది ఈ 10 ఇండ్లతోనే అయిపోదు. డబ్బున అయ్యో మాకు 10 ఇండ్లు వచ్చినాయి, మరి మాకు సరిపోవు, ఇంకా కావాలంటే కూడా మీకు ఎన్ని ఇండ్లు ఇక్కడ కట్టుకునే స్తోమత ఉండి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. మీకు ఎవ్వరికి 1% కూడా డౌట్ అవసరం లేదు. మళ్ళీ అతి తొందరలోనే మళ్ళీ 5-10 ఇండ్లు కూడా మీకు ఇస్తాం. పెద్దంపేటలో ఎవరైతే ఇల్లు కట్టుకుందామని ఉండి ఇప్పుడు ఎవరికైతే ఇల్లు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా దశల వారీగా ఇండ్ల విషయంలో ఇస్తాం. వాటికంటే ముఖ్యంగా మొన్న రబీ సీజన్లో కూడా మీకు నీళ్ళు ఇచ్చినాం. కానీ అక్కడక్కడ ఓసారి కొద్దిగా వెనుక ముందు అయినా కూడా పంటలు ఎండిపోకుండా వస్తాయి. సరే, ఈసారి రబీ సీజన్లో మనం పోయినసారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరందరూ రాత్రి ఇది టేలెంట్ ప్రాంతం ఇదంతా. ఇవాళ ఒక్క వరి పొలం మీదనే రాను ఆధారపడితే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఏ పంట మార్పిడి అనేది జరగాలి. ఒకటే పంట వేయదు. ఇదంతా వ్యవసాయంతో కూడుకున్నటువంటి గ్రామం కాబట్టి నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఎప్పటికీ వరి పొలం పెట్టదు. అవసరమైతే ఓసారి ఏం చేయాలి, వానకాలం యాసంగా ఒక పంట రద్దు చేసుకొని అలా మక్క పెరగాలి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ఆఫీస్ రూమ్ ను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు పలువురిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకమై శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు తన వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారాయి గౌడ్, మాజీ జెడ్పీటీసీలు తిరుపతి రెడ్డి, లంక సదయ్య, పచ్చిక సదాశివరెడ్డి, సాంబశివరెడ్డి, విక్రమసింహారావు పాల్గొన్నారు. నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి వారందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది దేవాలయ నిర్మాణం ఒక ఎత్తైతే దేవాలయాన్ని మెయింటైన్ చేయడం అందమైన ప్రయత్నం. వ్యక్తులతో కూడుకున్న పని దాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దగ్గర ఈ నిర్మాణం జరిగి 2009లో ప్రారంభమై మన నిర్మాణం పూర్తయిన తర్వాత 6 రోజుల నుండి ఈ రోజు మరి ఏదైతే పూజారి స్వయంగా కొన్ని డబ్బులు సమకూర్చుకొని 8 లక్షల రూపాయలు సమకూర్చుకొని బ్యాంకులో డిపాజిట్ చేసి మరి నెల ఆ ఏడాది ఏదైతే ఆ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి రామగుండం జెడ్పీ పాఠశాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జెడ్పీ హైస్కూల్లో ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలకు ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల కింద అదనపు తరగతి గదులు మంజూరు అయినట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ డిఈ నాయుడు, ఏఈ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భూభారతి సదస్సుకు వస్తున్న తహసీల్దార్ను అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయవద్దని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామాన్ని విలీనం చేస్తే ఉపాధి హామీ పనులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. ఈ మేరకు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కాగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని తహసీల్దార్ రవీందర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రామగుండం నియోజకవర్గంలో లింగాపూర్ గ్రామం అంటే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ ఇది అంగట్లో సరుకులాగా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ ఈ గ్రామాన్ని కార్పొరేషన్లో కలిపితే మళ్ళీ పోరాటం చేసి యథావిధిగా ఇది గ్రామ పంచాయతీగా మళ్ళీ ఏర్పాటుకు అప్పుడున్నటువంటి ప్రభుత్వ సహకారంతో తీసుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు రామగుండం నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఇవాళ మళ్ళా ఈ లింగాపూర్ గ్రామాన్ని కార్పొరేషన్లో కలపడం నిజంగా కూడా అత్యంత అమానుషం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా దాదాపు ఈ గ్రామానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా బంగారు పంటలు పండించేటువంటి భూములు, ఇటు మేడిపల్లి ఓసీపీలో కావచ్చు, అటు ఎన్టీపీసీ కావచ్చు, దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు అన్నింటినీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూములని ఇవ్వడం జరిగింది, త్యాగం చేయడం జరిగింది. మా గ్రామాన్ని మాది గ్రామ పంచాయతీ అంతర్గత మండలంలో గ్రామం లింగపురం గ్రామ పంచాయతీగా ఉండేది. ఈ గ్రామ పంచాయతీని తీసుకుపోయి మున్సిపాలిటీ కార్పొరేషన్లో కలపడం జరిగింది. ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ కలపడం మా గ్రామస్తులు ఎవరికి మాకు ఇష్టం లేదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం.
గ్రామ పంచాయతీ తీసుకొని మున్సిపాలిటీ కాకపోతే మాకు సింగరేణి ద్వారా మేము భూములన్నీ కోల్పోయినాం. మాకు చేసుకుందామంటే ఏ పని లేదు, ఏ ఉద్యోగాలు లేవు. మా గ్రామ యువతకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏదో ఉన్న ఉపాధి హామీ పథకం కింద మేము మా బతుకులు వెల్లడిస్తూ కూలి పనులు 4 పనులు చేసుకుంటూ ఇంటి పెరటి వద్ద ఉన్న ఆకుకూరలో ఏదో పండిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అలాంటి మా గ్రామంలో ఏముందని మున్సిపాలిటీలో కలిపిర్రు. మున్సిపాలిటీ కలిపి మా గ్రామానికి ఎంతో అన్యాయం చేసిర్రు. మా గ్రామంలో ఇప్పుడు మున్సిపాలిటీ కలపడం వల్ల ఈ బిల్లు ఆ బిల్లు అనుకుంటా కట్టడం ఇబ్బంది అవుతుంది. మాకు బతుకులమే సాధ్యం, ఏదో అలా కొనసాగిస్తున్న బతుకులను ఈ బతుకులను తీసుకొని మున్సిపాలిటీలో వేయడం వల్ల ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా చేయడం దీన్ని మేము గ్రామస్తులు అందరం వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మా గ్రామానికి భూభారతి అని రెవెన్యూ సదస్సు కింద ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చిన ఎమ్మెల్యేను మా గ్రామాల్లోకి మేము రానివ్వడం లేదు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గౌతమ్ నగర్ ప్రాంతంలో ఆర్టీఏ అధికారులు తనిఖీ చేపట్టారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు సక్రమంగా పాటించని 6 బస్సులను సీజ్ చేసి యజమానులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ బస్సులో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించకూడదని సూచించారు. విద్యార్థులను తరలించే వాహనాలు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు. నిబంధనలు పాటించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రారంభమైన సందర్భంలో స్కూల్ బస్సులకు ఫిట్నెస్లు కానీ అందులో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించడం కోసము రవాణా శాఖ తరఫున ఈరోజు రామగుండంలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య ఒక కాలేజీ బస్సు స్కూల్ బస్సు మాత్రం పట్టుకోవడం జరిగింది. దాంట్లో మితిమీరిన అంటే ఎంతమంది వెళ్ళాల్సిన సీటింగ్ కెపాసిటీ కంటే అదనంగా తీసుకెళ్లడం వలన ఈ యొక్క బండికి కేసు రాయడం జరిగింది. వీళ్ళకు చట్టపరంగా చర్య తీసుకోవడం ఉంటుంది. అన్ని పాఠశాల మేనేజ్మెంట్ తెలియజేయడం ఏంటంటే పిల్లలను ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా అటెండెంట్తో ఉండి సురక్షితంగా వాళ్ళను పాఠశాల నుండి ఇంటి నుంచి పాఠశాలకు తీసుకెళ్లాలని వీళ్ళందరికీ స్కూల్ యాజమాన్యాలందరికీ కోరుతాం. మొత్తం 81 బండ్లు ఉన్నాయి. 81లో 61 బండ్లు ఫిట్నెస్ అయినాయి. ఇంకా కొన్ని రోడ్ ఆఫ్ ఉన్నాయి, అవి ఆన్ రోడ్ కావాల్సినవి ఉన్నాయి. ఈ త్వరలోనే వాటిని కూడా పరిష్కరించి అన్ని క్లియర్ చేసేస్తాం. రోడ్డు మీదకి వస్తే మనం చట్టపరంగా చర్య తీసుకోవడం ఉంటుంది, బండిని సీజ్ చేయడం. వానాకాలం సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. రోహిణీ కార్తె ప్రారంభమై 10 రోజులు గడవడంతో దుక్కులు దున్నడం, విత్తనాల కొనుగోలు పనుల్లో రైతులు బిజీగా మారారు. వరి నార్లు పోసుకునేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వర్షాలు పడగానే పత్తి విత్తనాలు విత్తుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్లో జిల్లాలో 2.5 లక్షల పైచిలుకు ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి, పత్తి పంటలను రైతులు అధికంగా సాగు చేస్తుంటారు. మొదటగా పత్తితో పాటు మెట్ట పంటల సాగు ఉంటుంది. ఈ క్రమంలోనే తొలకరి వర్షాలు కురవగానే పత్తి గింజలు నాటాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మే 2వ వారంలో కురిసిన వర్షాల కారణంగా వేసవి దుక్కులు దున్నుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు. కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సమృద్ధిగా వర్షాలు కురవకుండా విత్తనాలను విత్తుకుంటే రైతులు నష్టపోవాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు భగభగ మండిన సూర్యుడు మృగశిర కార్తె ప్రవేశంతో చల్లబడ్డాడు. కార్తె ప్రవేశించిన నాటి నుంచి అడపాతడపా చిరుజల్లులు పడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఇప్పటికే దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువులు జారకొడుతూ పత్తి విత్తుకునేందుకు అచ్చుకొడుతున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 2,43,773 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇవి కాక 49,760 ఎకరాలలో పత్తి, 1,155
175 ఎకరాలలో కందులు, 1600 ఎకరాలలో మొక్కజొన్న, 9153 ఎకరాలలో ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చారు. ఈసారి పత్తిత్తులు పెడుతున్నాము, వానలు పడ్డాయి. వాన నిన్న దాకా వాన లేదు, ఈ వానకు ఎదురు చూసినట్టయి వాన పడ్డది. ఇప్పుడు పత్తిత్తులు పెడుతున్నాము. ఈ పంట మంచిగా రావాలని కోరుకుంటున్నాం. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండగా తర్వాతి స్థానంలో పత్తి ఉంటుంది. గత సీజన్లో అధిక సంఖ్యలో రైతులు దొడ్డు రకం ధాన్యం పండించగా చాలా తక్కువ విస్తీర్ణంలో సన్న రకాలు పండించారు. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బోనస్తో పాటు మంచి ధర వస్తుందన్న ఆశలో రైతులు సన్న రకాలను సాగు చేస్తారా లేక చీడపీడల భయం ఉంటుందన్న కారణంగా దొడ్డు రకాలు సాగు చేస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 15, 17 తేదీలోపు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో పలువురు విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. ఈ పోటీల్లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పీఈటీ సత్యం తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం, శివ, సతీష్, మమత పాల్గొన్నారు. It is a very good start for our Indian public school for the new academic year 25-26. So our students Manikanta and Dhanush have secured gold medal and silver medal in badminton tournament conducted at Godavarkani on Saturday and Sunday. We are very happy, and they got state level selection also. So this is a very good start. I would like to congratulate the parents, the students, as well as our PT master who were behind of the students, trained the students. So in our IPS, the success has started. So I hope this success will continue in both academics, sports and culturals for the entire year. Thank you so much. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధిపై బీజేపీ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేణు మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం, 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జల్ యోజన ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు వివరించారు. ప్రధాని మోడీ దేశ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకిషన్ రావు, గండి శ్రీనివాస్, వెంకటి, నరసింగారావు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సుపరిపాలన ప్రజలకు చేరవేసే భాగంలో పాంప్లెట్స్ ప్రజలకి ఇచ్చి వాటి స్కీమ్ల వివరణలు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మరి ప్రజల వద్ద కూడా మంచి స్పందన వచ్చింది. వారు కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం పథకాలు ప్రతిదీ సీసీ రోడ్లు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, ప్రతి స్కీములో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని చెప్పేసి వారు కూలకూషంగా ప్రజలే వివరించి చెప్తున్నారు. మరి ఆడబిడ్డలకు ఇబ్బంది కలగకుండా 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది నరేంద్ర మోదీ గారి పాలన. మరి ఆపరేషన్ సింధూర్ అని ఆడబిడ్డల బొట్టును చెరిపేసిన బెదవలని తరిమి కొట్టి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి గ్రామంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్
టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి హాజరయ్యారు. టోర్నమెంటులో విజయం సాధించిన జట్టుకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మగోని జితేందర్ గౌడ్, అంజయ్య, గంగయ్య, మల్లయ్య, జలంధర్, రాజేశం పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంఈఓకు బీఎస్పీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, టై, బెల్ట్, డ్రెస్సుల పేరిట తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు శంకర్, పట్టణాధ్యక్షులు గొర్ల సాంబరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బుక్ స్టాళ్లలో ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి పుస్తకాలు కావచ్చు, టై బెల్టులు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తూ ముక్కు పిండి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి హుస్నాబాద్ పట్టణంలో కనబడుతుంది. 2వ తరగతి విద్యార్థులకే ఈరోజు 5,000 రూపాయలు అవుతున్నాయంటే ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఏ రకంగా ఉన్నదో ఇక్కడున్న మండల విద్యాధికారి గారు ఆలోచన చేయాలి. మండల విద్యాధికారి గారికి ఫిర్యాదు చేయడానికి మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఇక్కడ కొన్ని బుక్ స్టాళ్ళను ఎంపిక చేసుకుని అక్కడ అవే స్కూళ్ళు కేంద్రాలుగా అక్కడ వాళ్ళ పుస్తకాల మెటీరియల్ పెట్టి ఎంఆర్పీకి కాకుండా ఇష్టరాజ్యంగా అధిక ధరలతో అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గిరిజన తండాకు చెందిన ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో రోడ్డు బైఠాయించారు. భూ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు హుటాహుటిన బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని రైతు తిరుపతి నాయక్, అతని భార్య సుమలత చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. సిఐ బడితండాకు వచ్చి సమస్యను పరిష్కరిస్తాము అని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీహబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.